ఏపీఎస్ఆర్టీసీలో సుమారుగా 11,000 బస్సులు ఉన్నాయి. ఒక 10,000 బస్సులు సొంత బస్సులు ఉన్నాయి. ఒక 2,000 బస్సులు హైర్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల వల్ల ఆర్టీసీకి మెయింటెనెన్స్ కానీ లేకపోతే మైలేజ్కి అయ్యే ఖర్చు కానీ చాలా ఎక్కువ అవుతుంది. ఆర్టీసీ లాభాల్లోకి రావాలి అంటే వాతావరణ కాలుష్యం లేని ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఎలక్ట్రికల్ బస్సులు వస్తే దానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఉంది. వాళ్ళు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేదే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ కార్మికుల కోసం డిఏ ఎలవెన్స్ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. నైట్ హాల్కి వెళ్ళే డ్రైవర్లకి కండక్టర్లకి కూడా ఇది వరకు వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేవాడు కాదు, ఇప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం, ఆర్టీసీ ప్రయాణికుల శ్రేయస్సు కోసం చంద్రబాబు నాయుడు గారు నిత్యం దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. కారణం ఏంటంటే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం జరుగుతుంది, వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రానున్న కాలంలో ఈ బస్సులన్నీ ప్లేసులో ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. ఆర్టీసీ లాభసాటిగా నడుస్తుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యమైన, కార్మికులకు మరింత సౌకర్యమైన బస్సులు తేవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రయాణికుల సౌకర్యమే ముఖ్యంగా ఆర్టీసీ పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అన్ని చర్యలు తీసుకున్నాం. సంక్రాంతికి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి ఏమైనా అదనపు ఛార్జీలు ఉన్నాయా సార్? నార్మల్ ఛార్జెస్ ఇప్పుడు వరకు ఛార్జీలు పెంచడం అనేది ఆర్టీసీ, అవి ప్రైవేట్ బస్సులు. ఇవాళ 500 రూపాయల టికెట్ని కాబట్టి 1000 రూపాయలు చేయడం, 2000 చేయడం అనేది ప్రైవేట్ బస్సులు చేస్తారు. ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం, వాళ్ళ మీద భారం పడకుండా ఉండాలి, సౌకర్యవంతమైన ప్రయాణం ఉండాలి, ఆర్థికంగా భారం పడకూడదు అనేది ఆర్టీసీ యొక్క ధ్యేయం. ధరలు పెరగకుండా ప్రయాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ సంక్రాంతి బస్సులకి రాను పోను 2 సార్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10% రిబేట్ అనేది ఇస్తుంది సార్, డిస్కౌంట్ అనేది ఇస్తుంది. మనకి కూడా 2 ఒకేసారి చేసుకుంటే అడ్వాన్స్గా ఏమైనా కన్సెషన్ అందిస్తారు. దాని గురించి వాళ్ళతో మనం కూర్చొని చర్చలు జరపాలి. చర్చలు జరిపి నిన్నే చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు. నైట్ హాల్ట్ చేసే కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ అదనపు ఎలవెన్స్ ఇచ్చేలాగా గత ప్రభుత్వం రద్దు చేసింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ ఆ యొక్క కార్మికులకి ఆ యొక్క ఎలవెన్స్ ఇచ్చారు. బస్సు పామర్లో అదే ఎక్స్టెన్షన్ చేస్తే మచిలీపట్నంలోకి వస్తుంది. ఒకటో రెండో ఒక 2 టైమ్స్ చేస్తే మంచి రెస్పాన్సిబుల్ ఉంటుంది. వాటిని ఏమైనా ఎక్స్టెండ్ చేసుకుంటే దాన్ని ఏమైనా తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన డిపోకి ఆదాయం ఉంటుంది. చూద్దాం, రిప్రజెంటేషన్ ఆ రూట్లో వాళ్ళు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే దానిపైన వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచిస్తారు.